ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. గత బీఆర్ఎస్ సర్కార్ అధికారాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. వ్యక్తి గోప్యతను భంగం కలిగించిందన్నారు. కేసీఆర్ సర్కార్ అధికారాన్ని సమిష్టి ప్రయోజనం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందన్నారు. నైనీ టెండర్ను కేంద్ర సర్కార్ నార్త్ ఇండియాకు చెందిన కాంట్రాక్టర్ కు కట్టబెట్టాలని చూస్తుందన్నారు. కాంట్రాక్టర్ల ప్రయోజనం కంటే కార్మికుల ప్రయోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు కోదండరాం. ఇది వ్యక్తుల యొక్క జీవితాలలో తుంగి చూడటం అనేది వ్యక్తి గోప్యత హక్కుకు అది భంగకరం. ఇది మంచిది కాదు. ప్రభుత్వము తన అధికారాన్ని సమిష్టి ప్రయోజనాలకే వాడాలి. సమిష్టి ప్రయోజనాల కోసమే అధికారాన్ని వాడాలి తప్ప వ్యష్టి ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడటానికి వీల్లేదు. ఇది మేము ప్రధానంగా చెప్పదలిచినాం. అట్లా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇవాళ ఉల్టా చోర్ కుత్వాలు కూడా అంటే అన్నట్టుగా ఇవాళ వచ్చి తమను నోటీస్ ఇచ్చి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలకు వివరణ అడగటమే తప్పు అన్నట్టుగా మాట్లాడటం చాలా అన్యాయం ఉంది. మీరు సమాధానం చెప్పాలి. ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదంటే విచారణ సమగ్రంగా జరపాలి. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సింగరేణి విషయంలో నైనీ బొగ్గు గనుల ఉదంతం అనేది ఇవాళ జరుగుతున్న పరిణామాలను చాలా స్పష్టంగా తెలియజెప్తుంది. దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే సింగరేణి నుంచి ప్రైవేట్ కాంట్రాక్టర్లు లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఉన్న కేసులాటే నైనీ బొగ్గు గనుల ఉదంతంలో మనకు స్పష్టంగా బయటపడింది. ఇవాళ మళ్ళీ మేము దీన్ని సరి చేస్తామని చెప్పి కేంద్రం బయలుదేరి వాళ్ళు ఇంకో కాంట్రాక్టర్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఉత్తర హిందుస్థానం నుంచి వాళ్ళు కూడా దీంట్లో న్యాయం చేస్తారని అయితే నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బొగ్గు అనేది దేవుడు ఇచ్చింది, సహజ సిద్ధంగా దొరికే వనరు. ఈ వనరు పైన అధికారం అనేది సంపూర్ణంగా అది ప్రజలకే దక్కాలి. అందుకని మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ బొగ్గు గనుల పైన అధికారాన్ని సింగరేణికి దారాదత్తండి. 2 కాంట్రాక్టులను వదిలిపెట్టారు. సింగరేణికి సంబంధించిన బొగ్గు దవ్వే కార్యక్రమాన్ని అది కాంట్రాక్టర్లకు కాకుండా ముందు మీరు ప్రజలకే సింగరేణి కంపెనీకి అప్పచెప్పండి. వీలైనంత వరకు దీంట్లో అండర్ గ్రౌండ్ బొగ్గు గనులని తవ్వాలి. తద్వారా ఈ కాంట్రాక్టర్ల